కాబట్టి మీ స్థితిని చెక్ చేసుకోండి. మీకేం సంకల్పాలు వస్తున్నాయి? ఆరోగ్యపరమైన సంకల్పాలు వస్తున్నాయా? లేకపోతే ధనానికి సంబంధించినవి వస్తున్నాయా? ప్రకృతికి సంబంధించినవి వస్తున్నాయా? వ్యక్తులకు సంబంధించినవి వస్తున్నాయని ఎవరికి వాళ్ళు మీకు మీరు చెక్ చేసుకోవాలి. చేసుకుని అందులో సమర్థ సంకల్పాలు చేయాలి. సో ఆరోగ్యం బాలేని వాళ్ళు ఏం చేస్తారు? నేను ఆరోగ్యంగా ఉన్నాను, నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను అని ఆ సమర్థ సంకల్పాన్ని, అంటే వ్యర్థ సంకల్పాన్ని సమర్థంగా మారుస్తారు. నా దగ్గర ధనం లేదు అని అనుకునే వాళ్ళు నా దగ్గర ధనం సమృద్ధిగా ఉన్నది అన్న సమర్థ సంకల్పం చేస్తారు. సో అలా ఎవరికి వాళ్ళు సంబంధాల పరంగా గనక సమస్యలు ఉంటే కుటుంబ సభ్యులతో నాకున్నది సేవా సంబంధము, కర్మబంధన కాదు, నా సర్వ సంబంధాలు శివ పరమాత్మతోటి. సో నేను జగన్మాతను శివశక్తి కంబైన్డ్ స్వరూపని ఆ వ్యర్థాన్నంతా సమర్థంగా మారుస్తూ పోవాలి. ఇది యాక్చువల్ అభ్యాసం బుద్ధిని స్థిరంగా పెట్టడానికి.